లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిని వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము మండనీయను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క ఉద్దేశ్యము మన మీద ఎంత తీవ్రంగా, ఎంత మిక్కటంగా ఉంది మనం చూడాలి. ఆయన ప్రేమ ఎంత బలముగా మన మీద ఉందో మనం గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలు గురించి ఒక ప్రకటన చేపిస్తున్నాడు. ఏమనంటే ద్రోహివి నగు. ఇశ్రాయేలీలో పాపం చూడలేదు, వంకరతనం చూడని ఈ దేవుడు తనకు స్వకీయ ధనముగా ఏర్పరచుకున్న ఈ జనము, ఆయనే ఆ ఇశ్రాయేలు కొరకు ఒక మాట గమనిస్తే నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. ఏమనంటే ఆ రాత్రంతయు యెహోవా తూర్పు గాలి చేత ఎర్ర సముద్రము నీరు ఆరిపోజేసెను అనుంది. ఈ మాట గమనించండి. మన దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజల పక్షమున మేలు ఉపకారం చేయడానికి తను కునుకక నిద్రపోక రాత్రి బగలు మన యొక్క భద్రత క్షేమం చూసే దేవుడు. ఈ ఇశ్రాయేలీలను ఆనాడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన మారి వారిని పోషించిన దేవుడు. అయితే ఇశ్రాయేల్ ఏం చేసిందంటే ద్రోహం చేసింది. ఆయనకు ద్రోహం అంటే ఆయనకు నచ్చినట్టు ఉండక, ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించక, ఆయన యొక్క నామం మహిమ కొరకు పనిచేయక వారు అనేక విషయాల్లో తొలగిపోతూ వచ్చినారు. అయినప్పటికీ తొలగిపోయి తప్పిపోయిన ప్రతి వారిని కూడా ఆయన మళ్ళీ ఏమంటున్నాడు, నువ్వు ద్రోహివి. ఒకసారి పాపం చేస్తే క్షమించవచ్చు, రెండుసార్లు చేస్తే క్షమించవచ్చు, కానీ తెలిసి చేస్తే ద్రోహం చేస్తున్నారు. ఆయన మేలు చేస్తే వీళ్ళు ద్రోహం చేస్తూ వచ్చినారు. ఈనాడు యేసు ప్రభుని అంగీకరించిన నీవు నేను, శిలువ రక్తంతో కడగబడిన నువ్వు నేను కూడా అనేక సార్లు ద్రోహమే చేస్తున్నాం ఆయనకు, ఇంకేం మేలు చేయట్లేదు. అంటే మేలు చేసేటోళ్ళు ఉర్రేమో, కానీ చాలా మటుకు తెలిసి దేవునికి అవిధేయులంగా పాపము, పతనము, దేవుడు ఏదైతే వద్దు నీ దగ్గర ఇది పెట్టుకోవద్దంటామో, చాలామంది కొందరి జీవితాల్లో వింటే ఏమనిపిస్తుంది అంటే ఎట్లుంటారంటే ఈ ఒక్క విషయం అయితే నేను తీసేసుకోలేను అంటే చెప్తారు. ఏ ఒక్కరి మీదనో కక్ష ఎందుకు బ్రదర్, మన సహోదరుడు లేకుండా మన సహోదరి అంటే ఆ ఒక్కరిని తప్ప నువ్వు ఎవరినైనా క్షమించమంటే క్షమిస్తా, కానీ వాళ్ళని క్షమించలేనని చెప్పేస్తాం. అయితే మనం అది ద్రోహంగా దేవుడు తీసుకుంటున్నాడు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఉండొద్దు అని చెప్పిన దేవుడు మనలో పాపము, పగ, ప్రతీకారాలు పెట్టుకొని ద్రోహం చేస్తున్నాం దేవునికి. అయితే ఆయన ఏమంటున్నాడు, ద్రోహి ఇశ్రాయేలు తిరిగి రమ్ము అంటున్నాడు. ఎంత కనికరము, ఎంత కరుణ, వాత్సల్యత, దయగల దేవుడు మన దేవుడు. అదే మాట అంటున్నాడు. ఏమనంటే నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. ఏదో ఒక్కసారి కోపమైనా కానీ ఎల్లప్పుడూ కోపించేవాడను కాదు. అంటే ఈ మాట ఏం చూపిస్తుంది? ఆయన ఎంత దీనుడుగా మాట్లాడుతున్నాడు మన ప్రభు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. యెషయా 57:15 మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు ఏమంటున్నాడు, దీనుల యొద్ద, దీన మనసు గలవారి యొద్ద, నలిగిన మనసు గలవారి యొద్ద ఆయన వాసం చేస్తున్నా అంటున్నాడు. ఆయన కూడా దీనత్వం కలిగి ఏమంటున్నాడు, ద్రోహులారా తిరిగి రండి, నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. అంటే ఆ మాట ఏం చూపిస్తుందంటే నేను కోపం ఎక్కువ పెట్టుకోను, అంటే మీరు కోపం పెట్టుకుంటారు, మీరు పగ పెట్టుకుంటారు, నేను పెట్టుకోను అని చెప్తున్నాడు. ఆయన ఔన్నత్యానికి ఏమిస్తే సరిపోతుంది, ఆయన మంచితనానికి ఏమి ఇచ్చినా సరిపోదు. కాబట్టి మనం తగ్గించుకొని ఇశ్రాయేలీగా మనం మార్చబడ్డాం ఆయన శిలువ రక్తంతో. మనం ఆయనను ఆరాధన చేద్దాం. ఆయన కృప, మనం దేనికి పాత్రలమో అది ఇవ్వట్లేదు మనకు, మనం దేనికి పాత్రలం కాదో అది మనకి ఇస్తున్నాడు. ఎంత అత్యున్నతమైన ప్రేమ ఆయనకు. మనం పరలోకానికి పాత్రలం కాదు, అది ఇచ్చినాడు. మనం పాతాళానికి పాత్రలము, అది మనకి ఇవ్వట్లేదు. ఇది ఆయన కృప.
ఆ కృపకై మనము హృదయమారాధన చేద్దాం. దేవుడి మాట దించి నువ్వు వచ్చిన ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభునామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రం. నమ్మదగిన వాడు, కీర్తనీయుడు తండ్రి, మా కొరకు కలువరి శిలువలో నువ్వు ప్రాణం పెట్టి విమోచించినావు. మేము ద్రోహం చేసినప్పటికీ మా కొరకు తిరిగి నీ గాయపడిన చేతులు చాపుతున్నావు. నీ అపారమైన ప్రేమకి ఏమి ఇవ్వలేక హృదయమార ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ పాదములకు సమర్పించు, యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.